నమస్కారం, నా పేరు రుత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నమస్కారం, నా పేరు శివాని. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే తెలుగు ఋతువులు మాసాలు: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫల్గుణం. ఇప్పుడు నేను చెప్పే ఋతువులు: వసంత ఋతువు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో వస్తుంది. ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూలును. ఉగాది, శ్రీరామనవమి పండుగలు వస్తాయి. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో వస్తుంది. ఈ ఋతువులో ఎండలు బాగా ఉండి నదులు చెరువులు ఎండిపోతాయి. పుచ్చకాయలు, మామిడి పళ్ళు ఎక్కువగా లభిస్తాయి. వర్ష ఋతువు శ్రావణ, భాద్రపద మాసాల్లో వస్తుంది. ఈ ఋతువులో వానలు బాగా పడి నదులు చెరువులు నీటితో నిండిపోతాయి. స్వాతంత్ర దినోత్సవం, వినాయక చవితి పండుగలు వస్తాయి. శరద్ ఋతువు ఈ ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వస్తుంది. రాత్రిపూట వెన్నెల బాగా వస్తుంది. దసరా, దీపావళి పండుగలు వస్తాయి. సీతాఫల, వెలుగు పళ్ళు లభిస్తాయి. హేమంత ఋతువు మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. చలి వణికిస్తుంది, మంచు కురుస్తుంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వస్తాయి. ప్రొద్దుటి పూట మంచు కురుస్తుంది. ఉసిరి, చింతకాయలు ఎక్కువగా లభిస్తాయి. శిశిర ఋతువు మాఘ, ఫాల్గుణ మాసాల్లో వస్తుంది. శివరాత్రి, హోలీ పండుగలు వస్తాయి. కమలాపళ్ళు, ద్రాక్ష పళ్ళు వస్తాయి. చెట్లు ఆకులు రాలుస్తాయి. ధన్యవాదాలు.